सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहम्। కలయతి ధర్మాధర్మాణం ఆయుగోవా సంఖ్యానం కరోతి ఇది కాలః. మనుషుల్ని కూడా ధర్మముతో పాటు అధర్మంతో పాటు కలుపుతుంటాడు. చాలామంది అంటారు, నేను ఎప్పుడు తప్పులు ఏం చేయలేదండి, నీకు అవకాశం రాక అన్నాడు పక్కవాడు. ధర్మముతోటి అధర్మముతోటి కనిపించేవాడు ఆయనే. ఒక కాలములో ధర్మముగా ఉంటాడు, మరో కాలంలో అధర్మం చేస్తున్నాడు. ఏమిటి అందరూ బాగానే ఉండేవాడు కదా, ఈ పని ఎందుకు చేసావయ్యా అంటే అయ్యింది అక్కడ జరిగిన పని అది. ఎంచేతంటే మనకి ప్రాచీన దాంట్లో కథ చెప్తుంటారు, బోధుడి కథల్లోనూ దేంట్లోనూ. ఓ కుర్రవాడు పుట్టగానే జాతకం వేస్తే వాడు గజదొంగ అవుతాడు అని తెలిసింది పాపం. అందుకని తండ్రి ఏం చేశాట, వీడికి దొంగతనం అన్నది జాడ లేకుండా ఉండాలని చెప్పి పుట్టినప్పటి నుంచి సకల శాస్త్రాలు బోధించేసి నీతి నియమాలు బోధించేసి వాడు ఏది అడిగితే అదంతా ఇచ్చేసి వాడికి దొంగతనం అన్నది కూడా ఏమీ లేకుండా ఉండేందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాట పాపం. ఓ రోజు రాజుగారి సన్మానాన్ని పిలిస్తే కొడుకుతో సహా వెళ్ళాడు ఎక్కడికి. అప్పుడు కొడుకు 16 ఏళ్ళు ఉన్నాయి. వెళ్ళాడు ఎక్కడికి వాడు. పాపం అనుకోకుండా లేట్ అయిపోయింది. ఈ కొడుకు మాత్రం రాజభవన్కి చూస్తూ దారి తెప్పాడు. చీకటి పడిపోయింది, తలుపులు మూసేశారు, బయటికి వెళ్ళడానికి లేదు. వీడు అంతఃపురంలోనే ఉండిపోయాడు. అంతఃపురం అంటే ఆడవాళ్ళు లేరులేండి, కంగారు పడద్దు, ఆడవాళ్ళు ఏం లేరు ఎక్కడ. వీడు చూడగానే బంగారు పాత్ర కనిపించింది. దొంగిలిస్తే ఎలా ఉంటుందో అనుకున్నట్టవాడు పాపం. కానీ మళ్ళీ భయం, రాజులు పట్టుకుంటారో ఎవరైనా. వెండి తీసుకుందాం అనుకోండి, ఇలా ఒక్కొక్క వస్తువు తీసుకుందాం ఉంటుంటే వాడు చదివిన శాస్త్రాల్లోంచి ఏ వస్తువు తీసుకుంటే ఏ శిక్ష పడుతుందో గుర్తొస్తుంది వాడికి. ఏది కుదరలేదు వాడికి. చివరికి అక్కడ చీపురుతోటి ఉడిచి తుక్కంతా ఓ పక్కన పెట్టాట. అది అడిగితే ఎవడికి అక్కర్లేదు అని చెప్పి తీసుకున్నట్టవాడు. గజ దొంగ అయ్యేవాడికి నువ్వు ఎంత మార్చినా ఆ కాలంలో ఉన్నటువంటి స్థితి వాడికి అది కలిగిస్తుంది. సరే వాడు పని మనిషి తీశాడు అనుకున్నట్టు వీడంతా వదిలిపెట్టారు, కథ వేరే అనుకోండి. ఇలా ఉంటుంది. కాలం అన్నది నిన్ను ధర్మముతో కలుపుతుంది, అధర్మంతో కలుపుతుంది. చూడండి, కుచేరుడు మహాభక్తుడు కదా, మరి చేతిలో అటుకులు ఉంటే కృష్ణుడికి పెట్టకుండా పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి రహస్యంగా కడుకు తిన్నాడు. ఏమిటయ్యా తప్పుడన్నట్టు కృష్ణ పరమాత్మ వేరే కొమ్మ మించి ఏం లేదు, తరికి గతగత వణుకుతున్నాను అన్నట్ట. పడింది కదా దెబ్బ, అందుకని అటుకులు పట్టి వెళ్ళిచ్చాడు మళ్ళీను. అంటే ఒక ధర్మాత్ముడైన వాడు అధర్మం చేస్తాడు, అధర్మాత్ముడైన వాడు ధర్మం చేస్తాడు. ఇలా కలిపేది ఎవరు అంటే కాలము. దీన్ని మాట్లాడితేనే మహాభారతం చాటభారతం అయితే తక్కపోతుంది. అంచేత నీలో ఉండే బుద్ధులని రకరకాలుగా మార్చేవాడు కాలము. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం, ముందుకెడదాం. కాలం ఏం చేస్తుందో తెలుసునా? అమ్మాయికి వివాహ యోగ్యత వచ్చింది. ఎప్పుడు చెప్పాలండి? కాలము చెప్తుంది. కాలం అంటే ఆమె వయస్సు 11, 12, 14, 18, 21, 32 సంవత్సరములు కాదు. యోగ్యత కలిగింది అని చెప్పడానికి ఆమె లోపల ఒక మార్పు వచ్చింది. ఏమిటది? రజస్వల. ఇది కాలమునకు సంకేతము. ఇది ఎందుకు చెప్తున్నాం? రెండో కారణం మాట్లాడదాం. మగపిల్లవాడికి వివాహ యోగ్యత వచ్చిందని ఎలా తెలుస్తుంది అని అడిగింది వేదం పాపం. స్త్రీలకైతే చెప్పాము ఫలానా కారణం చేత, అంచేత సంసార యోగ్యత కలిగింది, ఈమెకి స్థితి వచ్చింది అన్నా గుర్తుపట్టాం. మరి మగపిల్లవాడికి ఏం చెప్పాలి అంటే మగపిల్లవాడు యువకుడు అయ్యాడని గుర్తుపట్టడం ఎలాగా? కాలం ఎలా గుర్తుపడుతుంది? వేదం అడిగింది ఇది. అందుకనే మారీచుడు అంటాడు రాముడి వర్ణిస్తూ, పెళ్ళయిందంటారు ఆ టైంలోనూ. అసలు మగపిల్లాడు ఆడపిల్లో తెలియని వయసులో ఉన్నాడప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను తావుకొట్టాడని అట్ట. అజాత వ్యంజన శ్రీమాన్. అసలు మగపిల్లవాడని గుర్తు కూడా లేదయ్యా అతనికి అన్నాడు. మగపిల్లవాడని గుర్తు ఏమిటండి అని అడిగారు వేదంలో. యతుష్మ శృణ తత్పురుషాణాగుం రూపం. నాన్న, పిల్లవాడికి యువకుడు అయ్యాడని చెప్పడానికి 2 ఉన్నాయి కారణాలు. 2 పద్ధతుల్లో గుర్తుపట్టాలి. ఒకటి వాడికి మనస్సుకి సంబంధించింది, రెండవది వాడికి శరీరానికి సంబంధించింది.
శరీరానికి సంబంధించి ఉన్న వాడికి తెలవకుండా చూచేవాళ్ళకి తెలిసేది ఒకటి ఉంది. ఏమిటంటే పై పెదవి మీద నల్లటి రంగు ఏర్పడుతుంది, సన్నటి నూగారు లాంటిది. యత్ శ్మశ్రుణ, మీసము మొదలవుతుంది, అప్పుడు నీ సముడు లేడని అర్థం అన్నమాట. అందుకని మీసం మొదలైందంటే యువకుడయ్యాడని గుర్తు. ఇది కాలము వల్ల లభిస్తుంది. అలాగే మరి రెండో గుర్తు ఏమిటండి అన్నారు. ఇది వ్యాసుడు చెప్పలేదు, అగస్త్యుల వారే చెప్పారు ఒక ప్రబంధంలో. ఇంతవరకు దేనివల్ల తన శరీరము పెరిగిందో, ఏ కారణం చేత తన శరీరము ఇంత అభివృద్ధి చెందిందో, ఆ సన్నివేశమే తనకి మరో రకంగా ఆనందానికి కారణమవుతుంది అన్న భావన వాడి మనస్సులో మొదట మెదిలింది అంటే అది యవ్వనం పొమ్మన్నాడు. అదే చెప్పారు పాప ఒక చోట ఒక ఆధునిక కవి చాలా బాగా రాశాడు. ఏమిట్రా అలా అంటున్నావు, అది ఒకప్పుడు నీకు ఆహారాన్ని ఇచ్చిందిరా దుర్మార్గుడా అన్నాడు మహాకవి. పాపం అదిట. అంటే మనకి శాస్త్రాలలో సున్నితమైన విషయాలను ఎంత అందంగా చెప్పారు. ఇది చేసేదెవరు? కాలము. అంచేత కాలము అంటే సూర్య భగవానుడు. కాలము ఆ గడుస్తున్న కొద్దీ. అంచేతే మన వాళ్ళు అంటారు జోక్స సూర్యేమ, మేము ఎప్పుడు సూర్యుని చూడాలి, 100 సంవత్సరాలు సూర్యుని చూడాలి, ఎన్నో సూర్యోదయములు నీవు చూచుగాక అంటారు. లేకపోతే ఎన్నో పున్నములు చూగాక, అంటే పున్నమి అంటే నెలకోసారి వస్తుంది కదా, అంటే అన్ని నెలలు నువ్వు బతకాలి అని చెప్పి దానికే మన వాళ్ళు సహస్ర చంద్ర దర్శనోత్సవం అంటారు. 100 సార్లు చంద్రుడిని చూచాడు అంటే 100 సార్లు చంద్రుడిని చూడడం అంటే 100 నెలలు చూచాడని అర్థం అనమాట. 100 నెలలు అంటే 80 ఏళ్ళు 82 ఏళ్ళు వస్తే అప్పుడు వాళ్ళకి సన్మానం చేసి పూజ చేసి సహస్ర చంద్ర దర్శనోత్సవం అని వర్ణన చేస్తారు అక్కడ. అలాగా కాలం అన్నది కలయతి ధర్మాధర్మాణం. అందుకని ఆయుష్ను కూడా చేసేవాడు కాలుడు. కాలహ అంటే యమధర్మరాజు కూడా. అంచేత యముడి కొడుకే సూర్యుడు కదా. ఆత్మావై పుత్రనామాసి, తానే తన భార్య యందు కొడుకుగా జన్మిస్తాడు అంటుంది వేదం. ఆ కారణం చేత కాలస్వరూపము శ్రీ మహావిష్ణు స్వరూపము సూర్య భగవానుడే. కాలహ యమః ఇలా వరుసగా చెప్పడం ఇంకా కొనసాగిస్తున్నాడు అగస్త్యుల వారు. అంచేత ఓం కాలాయ నమః. దానికోసమనే మనము కాల నియమాన్ని పాటించాలి. అంటే ఇక్కడ కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ భారతదేశానికి రాగానే మొదటి మాట అక్కడ టైం పంక్చువాలిటీ అండి. మరి నువ్వు ఈ దేశంలోకి వస్తే ఎందుకు పాటించరో నాయనా నువ్వు? చాలా చోట్ల ఇది అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ప్రతిదాన్ని భారతదేశంలో ఉంటూ ప్రతిదాన్ని ఇతర దేశాల్లో ఇతర దేశాలు, మరి అలాగే నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా. అంటే ఫ్యాషన్లు ఇతర దేశాల్లో ఉన్న దానికి మాత్రం రెడీ నువ్వు. మరొకటి ఏదో అక్కడ నిలబడి తింటారు దానికి మాత్రం రెడీ నువ్వు. అలాగే చేతులు శుభ్రంగా ఉన్నాయి, ఇవి వాడకుండా స్పూను ఫోర్కు, వాడెవడో చేగోడీలు పెడితే స్పూను ఫోర్క్తో తినబోయేట్టే వెళ్ళి పక్క ప్లేట్లో పడ్డాయి ఇవి కాస్త ఇలాంటివి. మరి కాలనియమం ఎందుకు పాటించవు? కాల నియమం పాటించు. ఇది చెప్పడానికి కాలహ సూర్య భగవానుడు. కాలుడు అంటే యముడు అని చెప్పుకున్నాం కదా. అంచేత కాలస్వరూపము అని చెప్పి ఇప్పుడు యమస్వరూపం అని చెప్తున్నాడు. యమః సాక్షాత్తు సూర్య భగవానుడి కుమారుడు యముడు. యముడే కాదు, ఇంకో ఆయన ఉన్నాడు, శనిదేవత కూడా సూర్యుడి కొడుకే. ఆయన పేరు సౌరి, అంటే కుంటిస, మెలికష కాదు. చాలామంది సౌరి అని చదవకుండా శౌరి అని చదువుతుంటారు, గొప్పగా బాగుంటుందని చెప్పి. శౌరి అంటే విష్ణువు కృష్ణ పరమాత్మ, సౌరి అంటే సూర్యుడు. అంచేది ఇక్కడ సూర్యుని కొడుకు సౌరి అంటే శనిదేవత అన్నమాట. ఇక్కడ యమః అంటున్నాం. యమయతి శిక్షయతి, నిన్ను నియమించేవాడు, నియమం తప్పితే దండించేవాడు. పృథివీమంతరో యమయతి, భూమి లోపల ఉండి అతడు నిన్ను నియమిస్తూ ఉంటాడు. అంటే నువ్వు చేయాల్సిన మరి ఏమిటి అన్నది నియమం చూపిస్తుంటాడు. అకంటకంచ అనుకూలంచ యచ్చతి ఇది అఖిలం యమః. నీకు ఎక్కడ ఆనుకూల్యం ఉండాలో ఆనుకూల్యాన్ని చూపిస్తాడు, ఎక్కడ ప్రతికూలత ఉండాలో ప్రతికూలత దర్శింపజేస్తాడు. ఆ దర్శింపజేసేవాడే యముడు. నువ్వు మొక్కలు నాటాలనుకున్నావు, తవ్వుతున్నావు, అక్కడ గట్టిగా ఉంది భూమి, అంటే అక్కడ నువ్వు మొక్కలు నాటినట్టయితే అసలు మొక్కలు ఫలించవు అని అర్థం అన్నమాట. నుయ్యి తవ్వాలనుకున్నావు, మళ్ళీ గట్టి పడుతోంది. అది గట్టి పడుతోందంటే బహుశా ఈ గట్టితనానికి కింద ఏమన్నా మెత్తద ఉందేమో నువ్వు ప్రయత్నించి చూసుకోవాలి. ఇలాగా
నీకు వ్యతిరేకం కనిపించినా సానుకూలత కనిపించినా కూడా ఒక విశేషం ఉంటుంది. అలాగే నాగలితో దున్నుతున్నావు, యజ్ఞం చేసేటప్పుడు నాగలితో దున్నుతారు. ఎందుకు దున్నాలంటే లాంఛనము కాదు. నాగలితో దున్నుతున్నప్పుడు అక్కడ ఉండే రకరకాల దుష్టశక్తులు తొలగిపోతాయి. అంతేకాదు ఆ నాగలి దున్నబడుతున్న విధానాన్ని బట్టి ఆ క్షేత్రము యజ్ఞానికి పనికొస్తుందా పనికిరాదా కూడా తెలుస్తుంది, నువ్వెంత జాగ్రత్తగా తీసుకున్నా. అలాగా నీకు ఆనుకూల్యానికి ప్రతికూలానికి కూడా దోషములు అంటనియ్యడు, పాపములు తొలగిస్తాడు, ఆటంకాలు తొలగిస్తాడు ఆయన. అదే నువ్వు పాపం చేద్దామంటే ఆటంకాలు కలిగిస్తాడు. అంచేత అదిట అంటే యమయతి శిక్షయతి అని చెప్పి. కాబట్టే మనం వేకువతోటే లేస్తే, తొలిపొద్దులోనే లేస్తే కాలకృత్యాలు అంటే కాలముతో చేయవలసిన పనులు సరిగా పాటించినట్టయితే తెలివితేటలు కలుగుతాయి, బలము కలుగుతుంది, కార్య ఆచరణాశక్తి కలుగుతుంది, కార్య ఆచరణ ఆసక్తి కలుగుతుంది అంటూ మనకి పెద్దలు చెప్పడంలో కారణం ఇది. అందుకోసం యమః యమో వైవస్వతో రాజా తవ ఏష హృది స్థితః తేన చేత్ అవివాదస్తే మా గంగాం మా కురూన్ గమ. శృతి గ్రంథంలో పురాణంలో చెప్పిన గొప్ప శ్లోకం ఇది. ఒరే బాబు, గంగలో ములిగావా, వెళ్ళి కాశీ వెళ్ళావా, కురుక్షేత్రం వెళ్ళావా, ఎందుకు వెళ్ళావు? పాపాలు తొలగించుకోవడానికే. బాగానే ఉంది, పాపాలు తొలగించుకోవడానికి వెళ్ళావు. కానీ నువ్వు ఎంతసేపు పక్కవాడితోటి వివాదం పెట్టుకుంటున్నావు, గుండె లోపల ఉన్న భగవంతుని పట్టించుకోవటం లేదు. నీ గుండె లోపల, నీ మనస్సు లోపల స్థిరంగా ఉన్న పరమాత్మతోటి నీకు వివాదం లేనట్టయితే, అంటే భగవత్తత్వాన్ని నువ్వు నమ్మగలిగినట్టయితే, మా గంగాన్ కురువున్ గమ, నువ్వు కురుదేశానికి వెళ్ళక్కర్లేదు, గంగలో ములగక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. అంటే గంగ కురు ప్రదేశము ఈ రెండు ఎందుకు చెప్పారండి పనిలేక? అంటే గంగా నది వచ్చింది పాపం తొలగించడానికి. సగర చక్రవర్తి కుమారుడు చేసిన తప్పుడు పని వల్ల నాశనమైతే ఆ పాపం తొలగించడానికి వచ్చింది గంగ. కురుక్షేత్రం ఎలా వచ్చింది? కురు అనే మహారాజు కీర్తి చాలా గొప్పగా ఉండాలని దేశమంతా వెతికి, తన పేరు కాదు తన పేరుతో క్షేత్రం బాగుండాలి, ఎవరెవరు అక్కడ దర్శించినా మరణించినా మరో పని చేసినా ఏది చేసినా వాళ్ళకి పుణ్యం కలగాలనే కోరికతోటి గంగానది ప్రాంతంలో అక్కడికి వచ్చి భూమిని దున్నాడు. దున్నేటప్పుడు బంగారు నాగలి పెట్టి దున్ని, ఆ బంగారు నాగలికి పరమశివుల వారి నందిని కలిపాడు. అలాగే యమధర్మరాజు దున్నపోతు పౌండ్రము దీన్ని పెట్టాడు. ఈ రెండిటినీ పూంచి శుభ్రంగా దున్నుతూ వస్తే ఇంద్రుడు వేళాకోళం చేస్తే తన శరీర భాగాలన్నీ ఖండించి ఆ భూమిలో కలిపాడు. శ్రీ మహావిష్ణువు చేత కురుక్షేత్రము కావాలని వరాన్ని పొందాడు. నాయన, ఇంత అవస్థపడి కురుక్షేత్రానికి వెళ్ళక్కల్లా, గంగలో ములగక్కర్లేదు, నువ్వు హాయిగా ఉండు. నీ లోపల ఉండే శత్రువుగా తోడకు, నీ లోపల ఉండే భగవంతుడితోటి శత్రుత్వం పెట్టుకోకు. యమో వైవస్వతో రాజా యత్తవ హృది తిష్టతి స్థితః తేన చేత అవివాద, అతనితోటి వివాదం పెట్టుకోకు నాయన. కాబట్టే యముడి రూపంలో ఉండి ధర్మరాజుకి వరాలిచ్చాడు. సూర్యుడి రూపంలో ఉండి అక్షయపాత్రనిచ్చాడు. ఈయన ఇలా రక్షిస్తాడు. సావిత్రి సత్యవంతుల గాథ ఉంది. యముడి రూపంలో ఉండి ఏమన్నా కష్టం కలిగించాడా, ఆటంకం కలిగించాడా? లేదు. మనం చూడవచ్చది. ఎందుకండి, ఆ కథ లోపల అంతరార్థం మనం గమనించినట్టయితే యముడి గొప్పతనం తెలుస్తుంది, సూర్య భగవానుడి గొప్పతనం తెలుస్తుంది. ఆవిడ ఎవరు? సావిత్రీదేవి. సావిత్రి శబ్దానికి అర్థమేమిటి? సవిత, సూర్యునికి సంబంధించింది. ఆ భర్త గారి పేరు సత్యవాన్, సత్యమును పాలించినవాడు. సత్యస్వరూపమే సూర్య భగవానుడు. అందుకని వాళ్ళిద్దరికీ వరాలు ఇవ్వాలంటే పరీక్ష కావాలి. కాబట్టే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళకి వరములు ఇచ్చాడు. ఈ కథ చాలా మనోహరమైన కథ. చాలామందికి యముడికి బుర్రలేక వరాలు ఇచ్చాడు అనుకుంటారు. కాదు, ఆ వరాలు ఇవ్వడంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఆ గాథలో చూసుకోవాలి. అన్ని వరాలు ఇచ్చాడు. అందుకని అలాంటి స్వామి అంతర్యచ్చతి ఇది యమః, జీవుల మనస్సులని నియమిస్తాడు, మనస్సుల్ని కంట్రోల్ చేసేలా చేస్తాడు. ఆ మనస్సు ఉంది కదా, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటారు. మనస్సు ఏమిటి కారణం అవుతుంది బంధానికి మోక్షానికి? ఇది నాది అనుకోవడానికి మనస్సే, కాదు అనుకోవడానికి మనస్సే. అందుకనే ఆచార్య ఆత్రేయ గారికి పేరేమిటి?
మనసు కవి అన్నారు ఆయన్ని. పాపం మన సుకవి కూడాను. నిజమే, ఆయన మనసు మీద ఎన్ని రాశాడండి మహానుభావుడు. ఇగో దీనికోసమే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అడిగాడు. ఆ పై జన్మ ఉంటుందో లేదో తెలియదు, ఇప్పుడు ఈ మనసు ఇలా ఉంది, అప్పుడు ఆ మనసు అలాగే గ్యారంటీ ఏముంది. ఎంత వేదాంతాన్ని ఎంత మామూలు మాటల్లో పెట్టారండి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.